వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు జే విత్ హర్స్. ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ ఏంటంటే, ఈరోజు మార్నింగ్ ఒక టెస్ట్ రాశాను. అదే 29th షిఫ్ట్ 1 2025 పేపర్ అనమాట. అందులో ఎన్ని మార్క్స్ వచ్చాయో మీకు చూపిస్తాను. మళ్ళీ నేను అందులో క్లాసెస్ చూస్తాను అడిగారు. అది అందులో అంటే నార్మల్గా పీవైక్యూస్ ప్రాక్టీస్ అయితే ఈ ఇడినిటీ ఫిజిక్స్ చేస్తాను. నార్మల్గా మ్యాథ్స్ అయితే నేహా అగర్వాల్ మ్యామ్ అని ఉన్నారు, అవి టాప్ పీవైక్యూస్ ఉన్నాయి, అవి చేస్తాను. కెమిస్ట్రీ అయితే ఆర్గానిక్ ఏమో ఎన్సీఆర్టీ చదువుతాను. ఎన్సీఆర్టీ చదివి నార్మల్గా పీవైక్యూ బుక్లోనే పీవైక్యూస్ చేస్తాను. ఇన్ఆర్గానిక్ అయితే ఈ ఓం పాండే సార్ యొక్క ఈ బుక్ ఉంది, చాలా అంటే చాలా డీటెయిల్గా ఉంటుంది, కాబట్టి నాకే అర్థమవుతుంది. ఆ బుక్ చదువుతాను. మళ్ళీ ఎన్సీఆర్టీ కూడా చదువుతాను. ఇంకా నార్మల్గా ఫిజిక్స్ రివిజన్కి అయితే షార్ట్ నోట్స్ ఉన్నాయి. షార్ట్ నోట్స్ మ్యాథ్స్ ఇది, తర్వాత ఇవి కెమిస్ట్రీ, ఇది ఫిజిక్స్. ఇలా ప్రస్తుతానికైతే రివిజన్కి అయితే మొత్తం సెట్. ఇంకా క్లాసెస్ అయితే పీవైక్యూ చూపిస్తున్నాను కదా, ఆల్ టెస్ట్స్ 2025 పీవైక్యూస్. ఇంక ఈరోజు రాశాను ఇది మార్నింగ్. 175 మార్క్స్ వచ్చాయి, కొంచెం ముందు మీద తగ్గాయి. కాకపోతే మెయిన్ ఎక్కడ ప్రాబ్లం అయిందంటే ఫిజిక్స్ 78 ఇలా వస్తాయి అనుకున్నాను, సిల్లీ మిస్టేక్స్ చూపిస్తాను. మ్యాథ్స్ 53 వచ్చాయి. ఓవరాల్గా అయితే పర్లేదు అన్నట్టు వచ్చాయి, నేను అనుకున్నంత అయితే రాలేదు. మ్యాథ్స్ మిస్టేక్స్ అయితే 8th క్వశ్చన్ మిస్టేక్ అయింది. నేను మొత్తం కరెక్టే చేశాను అనుకున్నాను, చాలా కాన్ఫిడెంట్ పెట్టాను, అది తప్పైపోయింది. ఎక్కడ 2 అటు ఇటు అయిపోయింది. తర్వాత ఇక్కడ కూడా సేమ్ ఇంటూ 2 మిస్ అయింది. ఇక్కడ అంటే నాకు ఆన్సర్లు వచ్చినట్టు వస్తానే కానీ మిస్టేక్ అయితే ఎక్కడో కాన్సెప్చువల్ ఎర్రర్ జరుగుతుంది. ఫిజిక్స్ అయితే నేను అసలు 6 మిస్టేక్స్ అవుతాయని అసలు అనే అనుకోలేదు. ఇది కాన్సెప్చువల్ ఎర్రర్, థియరీ క్వశ్చన్. ఇక్కడ నేను ఎనర్జీకి వేవ్ లెంత్కి రిలేషన్ బట్టి గ్రాఫ్ పెట్టాను, ఉంటుంది కదా, E=hc/λ అని. కానీ ఒరిజినల్గా మనం ఎనర్జీకి మనం డీబర్గ్ల ప్రకారం అయితే λ=h/p ఉంటుంది కదా, పీని మనం √2mke అని రాస్తాం, ఆ రిలేషన్ బట్టి పెట్టాలి. అది ఒక మిస్టేక్ అయిపోయింది. ఇది మళ్ళీ థియరిటికల్ క్వశ్చనే. నేను మాస్ ఆఫ్ ఫోటాన్ 0 కొట్టి దాని మొమెంటం కూడా 0 అవుతుంది అనుకున్నాను, కానీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్కి మొమెంటం అనేది ఉంటుంది, కానీ మొమెంటం ఉంటుంది, ఎనర్జీ కూడా ఉంటుంది, కానీ మాస్ 0 అవడం వల్ల నేను మొమెంటం 0 అనుకున్నాను, అది మిస్టేక్ అయిపోయింది. నెక్స్ట్ పార్ట్ 1 చూసుకుంటే ఇది సింపుల్ క్వశ్చన్, కాకపోతే నేను చెక్ చేసుకోలేదు, నార్మల్ ఫ్లోలో మీరు చూసండి, ఈజీ లెవెల్, చాలా ఈజీ క్వశ్చన్. కాకపోతే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటారు అనమాట ఇలాంటి వీటిని. అన్ని క్వశ్చన్స్ రైట్ చేస్తాను, దీంట్లో ఏడు ఉందని. నెక్స్ట్ ఇదైతే అసలు నేను అన్ని క్వశ్చన్స్ చెక్ చేసుకోవాలి. నేను నార్మల్గా యాంగులర్ అనే పదం చూడలేదు, యాంగులర్ చూడకుండా ఓన్లీ మొమెంటంకి ప్లాన్స్ కాన్ఫిడెన్స్ కడితే సేమ్ వస్తుంది, ఖతం మైనస్. నెక్స్ట్ ఇక్కడ నేను నార్మల్గా n>1 అన్నాడు కాబట్టి n=1 చేసి టైలెండర్లో చేస్తాను. దాంతో ఇక్కడ n² n కూడా అదే వస్తుంది కదా, అక్కడ పోయింది. అన్నీ చాలా అవాయిడ్ చేయగలిగే మిస్టేక్స్ అన్నీను, అవి కవర్ చేసుకుంటే ఖచ్చితంగా 6+ అవుదును. ఒక థియరిటికల్ క్వశ్చన్స్ ఒక 2 మిస్ అయిపోయినా మిగిలిన 20 మార్క్స్ అయితే కలుపుకోగలిగినవే. కెమిస్ట్రీలో చూసుకుంటే ఇది ఎన్సీఆర్టీలో చాలా ఇంపార్టెంట్, మీరైతే అస్సలు దీన్ని మిస్ చేయకండి. అది అయిపోయిన వెంటనే అదే రివైజ్ చేశాను. మీకు కూడా ఒకసారి ఈ వీడియో చూసినంతసేపు రివిజన్ అయిపోతుంది చూడండి. సుక్రోజ్లోని ఏ లింకేజ్ ఉంటుందంటే C1 ఆల్ఫా-D గ్లూకోజ్, C2 బీటా-D ఫ్రక్టోజ్ అని ఉంటుంది చూడండి. C1 ఆల్ఫా-D గ్లూకోజ్ అండ్ C2 బీటా-D ఫ్రక్టోజ్, అది సుక్రోజ్లో ఉండే లింకేజ్. తర్వాత అదే మనం మాల్టోజ్లో చూసుకుంటే C1 ఆఫ్ గ్లూకోజ్, C4 ఆఫ్, అంటే C1D ఆల్ఫా-D గ్లూకోజ్ ఒక దాంట్లో C1 అయితే ఇంకో దాంట్లో C4. అదే లాక్టోజ్లోనైతే గెలాక్టోజ్ వస్తుంది, C1 ఆఫ్ గెలాక్టోజ్, C4 ఆఫ్ గ్లూకోజ్. బీటా-D గెలాక్టోజ్, బీటా-D గ్లూకోజ్, ఓ C1 గెలాక్టోజ్ C1 గ్లూకోజ్ C4. అంటే సుక్రోజ్లోనేమో ఒకటి ఆల్ఫా అయితే ఒకటి బీటా, అదే మాల్టోజ్లోనైతే 2 ఆల్ఫా, లాక్టోజ్లోనైతే 2 బీటా. చాలా సింపుల్ క్వశ్చన్ అదే ఇక్కడ. తర్వాత అమైలేజ్లోనైతే C1 C4 లింకేజ్ ఉంటుంది,
C1C4 గ్లైకోసైడిక్ లింకేజ్ అమైలేజ్‌లోనిది. అదే అమైలోపెక్టిన్ అయితే C1C4 మరియు C1C6కి ఇలా లింకేజ్ ఉంటది. అమైలోజ్, అమైలోపెక్టిన్ ఇవి పాలీసాకరైడ్స్ కాబట్టి కొంచెం లాంగ్ C1C4 ఆర్ కంటిన్యూయస్‌గా ఇవి కంటిన్యూస్‌గా ఉంటాయి. అదొకటి. నెక్స్ట్ 55th క్వెషన్ అయితే ఇది కైనమాటిక్స్‌లో క్వెషను. కొంచెం కాన్సెప్చువల్‌గా ఉండడం వల్ల మిస్ అయిపోయింది. ఇది సేమ్. 1+2a ఇది కొంచెం మీరే చూసుకోండి. ఈజీ కేటగిరీ. ఈజీ అంట. నాకు మాత్రం రాదు. అది ఫ్రెండ్స్ ఈరోజు మన ఎగ్జామ్ యొక్క డీటెయిల్స్ అయితే. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయో, మీ యొక్క గ్రాఫ్ ఎలా ఉందో, ఇంక్రీజింగ్ ఉందా, డిక్రీజ్ ఉందా, ఏమైనా ప్రెజర్ ఫీల్ అవుతున్నారా, డేట్స్ మళ్ళీ అంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలు ఒక న్యూస్ వస్తుంది. అంటే ఎన్టీఏ కొందరికి మెయిల్ పంపించిందంట, వాళ్ళు సిటీ మారినట్టు, డేట్ మారినట్టు కొందరికి పంపించింది, చెక్ చేసుకోండి అంటున్నారు. మరి అది నిజమో కాదో తెలీదు. నాకైతే ఇంతవరకు ఏ మెయిల్ రాలేదు. మీకేమైనా వచ్చుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఇంకెన్ని డేస్ లేవు. 23 ఎగ్జామ్. 12 డేస్ ఉన్నాయనుకుంటే పూర్తిగా లెక్కేసుకుంటే. ప్రస్తుతానికైతే ఇంకా టెస్ట్‌లోని QFT2 రాయాలి ఈరోజు. QFT2 అంటున్నానేంటి 12. QFT12 రాయాలి. ఇప్పుడు ఈ వీడియో అయిపోయిన తర్వాత 12 ఎగ్జామ్ రాస్తాను. ఎగ్జామ్ రాసి దాని తర్వాత మరి వీడియో ఎలాగైనా పెడతాను. చూసి చెప్పండి. మీరెవ్వరు నాకు సజెషన్ ఇవ్వట్లేదు. నేను మెయిన్ వీడియో పెట్టేదే మీ సజెషన్స్ కోసం. ఏమైనా నేను ఇంప్రూవ్ చేసుకోవాలంటే ఆ సజెషన్ ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.